హాయ్. హలో అండి. మీకిప్పుడు నేను ఇవన్నీ ఏంటి అంటే, మా చిన్నప్పుడు వీటితో చాలా రకాలు చేసేవాళ్ళండి. పప్పులో వేసుకోవటం గానీ, ఈ పున్నగంటాకు, నల్లేరు, ఈ రేగి పళ్ళతో చాలా చేసేవాళ్ళండి. పున్నగంటాకు పప్పులో వేసుకోవటం గానీ, కారం జేసుకోవటం గానీ, పచ్చడి గానీ చేసేవాళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు. ఈ నల్లేరుతో కారం గాని, పచ్చడి గాని చేసుకుంటే మన ఎముకలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని అంటారండి. గణపుల దగ్గర నిప్పులు అవన్నీ పోతాయి. మీకు చిన్న విషయం చెప్తానండి. మా చిన్నప్పుడు రేగిపళ్ళు బాగా పుష్కలంగా వచ్చినప్పుడు ఎండలో పెట్టి ఎండబెట్టేవాళ్ళండి. ఆ ఎండబెట్టిన వాటిని రోట్లో వేసి తొక్కి చాటలో చెరిగి పొట్టు తీసి పక్కన పెట్టేవాళ్ళండి. మాకు చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు కూరగాయలు ఇన్ని రకాలు ఉండేవి కాదు కాబట్టి, ఆ రేగి పళ్ళతో పచ్చడి ఎండుమిర్చి ఏసి పచ్చడి చేసేవాళ్ళండి. చాలా బావుంటది. నేనైతే తిన్నానండి. ఇప్పుడు వాళ్ళకసలు ఏమి తెలియదు. అసలు దాని గురించి కూడా తెలియదు. బట్ మన సాయి హోమ్స్‌లో అది కూడా ఉంటదండి. సదా మీ సేవలో మీ సరళ శ్రీనివాస్ సాయి హోమ్ ఫుడ్స్.